ఎట్టికేలకు సలార్ ప్రమోషన్ స్టార్ట్ అయిపోయాయి. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ను రాజమౌళి చేసిన ఇంటర్వ్యూ రేపో మాపో బయటికి రానుంది. సలార్ మూవీ ఫస్ట్ టికెట్ కూడా జక్కన్నకే సొంతం చేసుకున్నాడు. అయితే ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని కీలక విషయాలు పంచుకున్నట్టుగా తెలుస్తోంది. వీడియో ఇంకా బయటికి రాలేదు, కానీ దానికి సంబంధించిన ముచ్చట్లు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. వాటిలో కేజీఎఫ్ ప్రస్తావన కూడా ఉంది. ముందు నుంచి కేజీఎఫ్ సలార్ కు లింక్ ఉందని, అది ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇస్తుందని రూమర్స్ జోరుగా వచ్చాయి. కానీ లేటెస్ట్ ఇంటర్వ్యూలో అసలు సలార్ కు కేజీఎఫ్ కు సంబంధమే లేదని చెప్పాడట ప్రశాంత్ నీల్. అలాగే సినిమాటిక్ యూనివర్స్ తీయటం తన వల్ల కాదని చెప్పుకొచ్చాడట. సలార్ పార్ట్ 1 ఎండింగ్ పార్ట్ 2 కోసం ఎదురు చూసేలా ఉంటుందని అన్నాడట. దీంతో కేజీఎఫ్ సలార్ కు ఎలాంటి లింక్ లేదని తేలిపోయింది. ఇక మరో ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నా కెరియర్ లోని ఈ సినిమా లాంటి కథను చూడలేదు. ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. తన చుట్టూ ఉండే వాళ్ళను హ్యాపీగా చూసుకుంటారు. అందుకే ఆయన్ను అందరూ డార్లింగ్ అని పిలుస్తారని అర్థమైంది అని చెప్పుకొచ్చాడు. అలాగే సలార్ తో నా కల నెరవేరింది. ఈ మూవీ కేజీఎఫ్ లా ఉంటుందని అనుకుంటున్నారు, కానీ అంతకు మించి ఉంటుంది. హాలీవుడ్ సంచలన సిరీస్ గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ లో ఉంటుందని చెప్పాడు. దీంతో సలార్ పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మరి డిసెంబర్ 22న రానున్న సలార్ ఎలా ఉంటుందో చూడాలి.